100 years సెలబ్రేషన్ 100 years సెంటనరీ సెలబ్రేషన్ ఆఫ్ ఇండియన్ సినిమా చేశారు చెన్నైలో, పెద్ద గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. జయలలిత గారు, నాది ఐ థింక్ సోషల్ మీడియాలో కూడా ఎక్కడో ఉంటుంది ఫోటో, జయలలిత గారు నాకు రెడ్ శారీ వేసుకున్నాను, ఆవిడ ఇది ఇస్తున్నారు మాకు. సో అక్కడ జరిగింది. అదే టైంలో నెక్స్ట్ 2 days తర్వాత తెలుగు కూడా జరిగింది, సెకండ్ డేనో ఏదో అక్కడే చేసేస్తాం, ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ ఎక్కువ ఉన్నారని. బయటకు వచ్చేసరికి లేదు, ఈ జయలలిత గారు ఇది జరిగేసరికి బయటకు వచ్చేసరికి కార్లు, అది నెహ్రూ స్టేడియం ఏదో, నెహ్రూ స్టేడియం కార్లు ఎక్కడెక్కడో జామ్ అయిపోయి మా కార్లు దొరక్క నేను జయప్రద అయిపోయాం. మేము కార్లు ఫోన్ చేస్తున్నాము, కార్లు రావట్లేదు, డ్రైవర్ ఎక్కడో పెట్టేశారు. ఇలా బాల వచ్చేసారు, బాలకృష్ణ వచ్చి అంటే ఏమైందంటే ముగ్గురు అంటే తనకి కారు ఇవ్వలేదు. సో ముగ్గురు మేము ఏం చేసాం, ఒక కారు ఏదో వచ్చింది, మరి ఎక్కుదామని ఏదో ఒక కారు వచ్చింది, ఎవరి కారు తెలియదు, నా కారా జయప్రద కారా అంటే ఇదంతా వాళ్ళు పెట్టిన కార్సే, మనకు ఓన్ కార్స్ కాదు. ఎక్కిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఆ కారు అయిపోయింది. కారు అయిపోతే మేము హోటల్కి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇక్కడే కారు దొరకట్లేదు మాకు. అప్పుడు ఆటో ఉంటే ఆటో ఆపి నేను బాలకృష్ణ జయప్రద ముగ్గురు ఆటో ఎక్కాం. ఆటో ఎక్కి ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అండ్ మీకున్న అసోసియేషన్ వాల్యూ. నేనేమంటున్నానంటే మనం అక్కడ మేమే జయప్రద జయసుధ బాలకృష్ణ అనుకుంటే ఆ కారు అక్కడే మా కారు దొరకలేదు, ఇంకేం కారు దొరుకుతుంది. సో మేము సేఫ్గా వెళ్ళాలి, హోటల్కి వెళ్ళాలి, అంతే. అక్కడ మేము సినిమా ఆర్టిస్టులమా అవన్నీ. సో లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ దాట్, ఎక్కడికక్కడ మనం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవాలే తప్ప. ఎగ్జాక్ట్లీ అంతే. మన ఇక్కడ సూపర్ స్టార్, మెగా స్టార్, లేకపోతే మన ఫేమస్ స్టార్స్ అన్ని మన ఇక్కడ, మనం వేరే దేశానికి వెళ్ళినప్పుడు అది ఉండదు కదా, అసలు రికగ్నిషన్ ఉండదు. అందరి సెక్యూరిటీ. ఒక్కొక్కప్పుడు ఈవెన్ షారుఖ్ ఖాన్ ని ఇమిగ్రేషన్ లో ఆపేసిన రోజుల్లో ఉన్నాయి. మన హీరో వెంకటేష్ గారిని ఆపేస్తే, అవునా, సో ఇమిగ్రేషన్ ఉంటుంది, ప్రాబ్లమ్స్. సో లైఫ్ ఇస్ లైక్ దట్. దాని గురించి మనం ప్రతిదానికి ఏదో ఒక మెయిన్ థింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ నిన్ను నువ్వు ముందు గౌరవించుకోవాలి. యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు యూ బిలీవ్, యూ ట్రస్ట్. అండ్ అంటే ఐఎమ్ టాకింగ్ ఈవెన్ నీ హెల్త్ కూడా మనం చూసుకోవాలి. మన హెల్త్ మనం చూసుకోకపోతే, మనం స్ట్రాంగ్గా లేకపోతే వీ కెన్ నాట్ సస్టైన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మాకంతా అప్పుడు పనులు చేస్తాం, పిల్లల కోసం, హస్బెండ్ కోసం, ఫ్యామిలీ కోసం, అలా. ఎప్పుడు నా కోసం నేను అని నాకు ఒక ఇది వచ్చింది, నా గురించి నేను ఆలోచించుకోవాలి అలా అని. ఎప్పుడు లైఫ్లో నేను మా ఫ్యామిలీ మెంబర్ లేనిదే ఎప్పుడు ట్రావెల్ చేసింది లేదు. అయ్యో, అసలు మీ ఇంటికి వస్తే 10-15 మంది కనిపిస్తారు. అస్సలు నాకు ఎప్పుడు ఇంటి నిండా జనం ఉండాలి. మా ఇంట్లో మా మదర్, మా నాన్నగారు అంతా అలాగే. వాళ్ళు చాలా మంది భోజనం చేశారు తెలుసా, ఇవాళ 15 మంది భోజనం చేస్తారు. మా ఇంట్లోనే కాదు, సేమ్ థింగ్ మా ఆంటీ ఇంట్లో, విజయన్లో ఇంకా ఆవిడదైతే కాందని అక్కడ. అందుకని భోజనాలు ఇవన్నీ అలా ఉండేది. తర్వాత ఇప్పుడు ఇవన్నీ అంతా. సో మాకు అది ఫ్యామిలీ ఎప్పటి నుంచి వస్తున్నది, ఆ ఫ్యామిలీ బాండింగ్ అంతా, అందరం కలిసి ఉండాలి, ఫ్యామిలీ 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 అన్నది చాలా ఎక్కువ. బట్ దాని తర్వాత ఏమవుతుంది, మీరు అందరితోనే అలాగే ఉన్నారండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా యూ నెవర్ ట్రీటెడ్ ఎనీబడి యాజ్ అన్ అవుట్ సైడర్. కొంతమందితో ఐ ఫీల్ దట్ దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ ఇది అంతే. బట్ ఫ్యామిలీ అంతే. లాగా నాకు సినిమాలో ఇండస్ట్రీలో ఎవరన్నా అన్నయ్య ఎక్కువ మురళీమోహన్ గారు మోహన్ బాబు తప్ప, వాళ్ళు మా చెల్లెమ్మ అన్నారు కాబట్టి అంతే తప్ప అందరినీ అన్నయ్యలు అక్కయ్యలు అలా పిలిచే అలవాట్లేదు. అక్క అంటే బాగా, అన్న అంటే ఎట్లా అని అలా. సో నాకు కొంచెం ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్. అంటే మీరు యూఆర్ పర్సన్ ఆఫ్ డిఫరెంట్ మైండ్ సెట్ అండి. అది నార్మల్గా ఉండదు చాలా మందికి. అయితే పీపుల్ ఆఫ్ వ్యానిటీ, లేకపోతే వాళ్ళు తాలూకా ఫ్లాంటింగ్ ఉంటుంది, బిల్డప్ ఉంటుంది, ఏవో ఉంటాయి, అరమరికలు ఉంటాయి. బట్ మీది ఎలాగంటే ఎప్పుడు కృష్ణ గారి లాగా యూఆర్ అన్ ఓపెన్ బుక్. నథింగ్ ఈజ్ అ సీక్రెట్ ఇన్ దట్. ఏముంది దాంట్లో, మీరు ఆస్తులు పోగొట్టుకోవడం తెలుసు, మళ్ళీ ఏ లేదు. అందరి హీరోస్ మాట్లాడాలి అనుకుంటారు.